ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే పల్చటి నీరు చట్నీని 100% పక్కా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఇవి వచ్చేసి 50 గ్రాములు ఉంటాయి. వీటిని లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. అలాగే 6-7 వరకు మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని, 10 నుంచి 12 వరకు పుదీనా ఆకుల్ని, 4-5 కరివేపాకులను కూడా వేసేసుకోండి. కొద్దిగా చింతపండును కూడా వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వీటిని ఎక్కువసేపు వేయించకూడదు, కొంచెం లైట్గా మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మీరు వేసుకున్న పల్లీల కప్పుతోనే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని చట్నీని ఫస్ట్ ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని మరి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి బాగా ఎక్కువగా నీళ్ళని వేసుకొని పల్చటి నీరు చట్నీ లాగా ప్రిపేర్ చేసుకొని తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చిని వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా రుచిగా కమ్మగా 100% హోటల్ స్టైల్ చట్నీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మరెన్నో హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని కూడా చూసేయండి. థ్యాంక్ యూ.